ఇండియా ఆర్ ది వరల్డ్ కప్ ఛాంపియన్స్. సో ఇన్ని సంవత్సరాల ఎదురు చూపు తర్వాత వరల్డ్ కప్ అయితే గెలిచేసినాం గైస్. సో నాకైతే మాటలైతే రావట్లేదు. ఇక్కడ చూడొచ్చు, ఇవాళైతే మనం సెలబ్రేషన్ మూమెంట్స్ చూద్దాం ఇండియావి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే వెల్ ప్లేడ్ సౌత్ ఆఫ్రికా. సో దే టోటలీ డిజర్వ్డ్ ఇట్. 8-on-8 గెలిచి ఫైనల్స్ వరకు వచ్చారు. సో ఫైనల్లో గెలిచే మ్యాచ్ అది. రన్ బాల్ ఉండే, కానీ మన మాస్టర్ బుమ్రా ఉండంగా, హార్దిక్ ఉండంగా అది ఎలా సాధ్యం? సో నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నా గైస్. సో మనం ఇక్కడ చూడొచ్చు, పిక్చర్స్ అయితే వస్తున్నాయి. సో మీతో పాటు పిక్చర్స్ కూడా నేను కూడా చూస్తున్నా. సో ఇక్కడైతే మనం డిస్క్రైబ్ అయితే చేయలేం. ద వరల్డ్ ఈజ్ ఆన్ ది మూన్ గైస్. సో మన ఇండియన్స్ అందరూ టాప్ ఆఫ్ ది మూన్ అంటారు కదా. సో మాటలు కూడా దడబడుతున్నాయి నాకు. సో నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నా గైస్. ఇక్కడ రోహిత్ శర్మ సెలబ్రేషన్ చూడొచ్చు మీరు అందరూ. తనైతే ఏడ్ చేశాడు గైస్ రోహిత్ శర్మ. మీరు చూస్తుంటే స్టార్టింగ్లోనే ఏడ్ చేశాడు, ఇట్లా కింద పడిపోయి. విరాట్ కోహ్లీ ఏడ్చాడు, హార్దిక్ పాండ్యా ఏడ్చాడు. ఇక్కడ చూడొచ్చు హార్దిక్ పాండ్యా సెలబ్రేషన్స్. సో ఎంత నెగిటివ్ వచ్చింది గైస్ మన ఇండియన్ టీమ్కి స్క్వాడ్ సెలెక్ట్ అయినాక. హార్దిక్ పాండ్యాకి ఐపీఎల్ టైంలో. సో ప్లేయర్స్కి ద సర్కిల్, లైఫ్ ఈజ్ సర్కిల్ అంటారు కదా గైస్. సో ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా మళ్ళీ ఒక చోటకు వచ్చి ఆ నెగిటివిటీకే నెగిటివిటీ వస్తుంది. సో పాజిటివిటీ 100% వస్తుంది. సో ఏం చెప్పినానో తెలీదు, కాకపోతే చెప్పినా, సారీ. అండ్ ఇక్కడ చూడొచ్చు ద మూమెంట్, ద మ్యాన్స్, ద లెజెండ్స్. సో ద పిక్చర్ ఆఫ్ ది డే అని చెప్పుకోవాలి. సో ద 2 legends పోసింగ్ విత్ ది T20 వరల్డ్ కప్ 2024. ఇక్కడ చూడొచ్చు మీరు రోహిత్ శర్మ, ది క్యాప్టెన్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ టీమ్, హూ లెడ్ ది టీమ్ టు T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్స్ అండ్ వన్ ఇట్. సో ది విరాట్ కోహ్లీ. సో హ్యాపీ రిటైర్మెంట్ విరాట్ కోహ్లీ, ద లెజెండ్. సో మన విరాట్ కోహ్లీ అయితే T20 ఇంటర్నేషనల్, నోటెడ్ T20 ఇంటర్నేషనల్ నుంచి అయితే రిటైర్ అవుతున్నాడు గైస్. సో ఇదైతే 100% తనే కన్ఫర్మ్ చేసేసాడు, మనం చెప్పేది ఏం లేదు. పోస్ట్ మ్యాచ్ విని ఉంటే మీకు తెలిసేది. సో తనైతే రిటైర్ అయిపోయాడు గైస్. సో థ్యాంక్ యూ విరాట్. అండ్ ఇక్కడ చూడొచ్చు ద వరల్డ్ ఛాంపియన్స్. వైబ్ వేరే ఉంది గైస్, అసలు వైబే వేరే ఉంది అసలు మొత్తము. సో ఇక్కడ చూడొచ్చు మన మొత్తం టీం అయితే సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. సో దే డిజర్వ్ ఇట్ గైస్. నేను కూడా చాలా కంట్రోల్ చేసుకున్నా. మీరు అనుకోవచ్చు వీడేంటి కబడ్డీ వీడియోస్ పెడుతున్నాడు, మిగతా వాళ్ళ మ్యాచెస్ వీడియో పెడుతున్నాడు, కానీ ఇండియన్ మ్యాచెస్ అయితే పెట్టట్లేదని. సో నేనైతే నా నమ్మకం ఏంటిదంటే ప్రతి ట్రాఫీస్కి నేను వీడియో పెట్టినప్పుడల్లా ఇండియన్ టీం అయితే ఓడిపోతుంది గైస్. సో ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దాం. వీడియోలే వద్దు, ఇన్స్టాగ్రామ్ స్టోరీసే వద్దు, నో సెలబ్రేషన్స్, నథింగ్, స్టే కామ్, స్టే గ్రౌండెడ్ అని అనుకున్నా. సో ఇట్ వర్క్డ్. సో థ్యాంక్ యూ. ది క్లచ్ అక్షర్ పటేల్ మూవ్ గైస్. ఈ అక్షర్ పటేల్ మూవ్ ఎవడు చేశాడో కానీ దండం. మేము 4 ఉన్నాం, రమ్మంటే వస్తాం, అడ్రస్ పెట్టండి. సో అలా అంటారు కదా. సో డైలాగ్ కొట్టినా, సారీ. ఈ మూవ్ అయితే మన పాకిస్తాన్ గేమ్ అనుకుంటా, పాకిస్తాన్ గేమ్లో కూడా వర్కౌట్ అయింది అండ్ ఈ మ్యాచ్లో కూడా వర్కౌట్ అయింది. సో ఆ డ్రెస్సింగ్ రూమ్, ఆ స్ట్రాటజీ ఫేవర్ చేస్తున్నారు కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి గైస్. సో ఇవాళ విరాట్ కోహ్లీ ఒక సైడ్ యాంకరింగ్ చేస్తుంటే అక్షర్ పటేల్ రోల్ అయితే చాలా అవసరపడింది. సో హిట్టింగ్ స్పిన్నర్ని 6 కొట్టాడు కదా. సో తనైతే చాలా మంచిగా ఆడాడు అక్షర్ పటేల్. బౌలింగ్లో కొంచెం మ్యాచ్ అయిపోయింది అతను 24 runs ఇచ్చినప్పుడు. కాకపోతే ఇదిగో ద బెస్ట్ ఎవర్ ఇండియన్ బౌలర్ టు వేర్ ది ఇండియన్ జెర్సీ. మళ్ళీ చెప్తున్నా, ది బెస్ట్ ఎవర్ ఇండియన్ బౌలర్ టు వేర్ ది ఇండియన్ జెర్సీ. మీరు నన్ను ఎన్ని తిట్టినా పర్లేదు గైస్, ఎన్ని తిట్టినా పర్లేదు. నాకైతే నేను చెప్తున్నా కదా, నా స్టేట్మెంట్ అయితే మారదు. జస్ప్రీత్ సింగ్ బుమ్రా. సో ద మ్యాన్, ద క్లచ్. డిఫెన్స్ నుంచి బ్యాట్స్మెన్ బౌల్ చేయడం అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు T20లో. డిఫెన్స్ బీట్ చేసి టింబర్. సో ద బెస్ట్ బౌలర్ గైస్. సో ద మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్, ద పిక్చర్. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. సో హ్యాపీగా ఉంది గైస్. సో వీడియో ఎండ్ చేసే ముందు అయితే మన జైష్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో. ఇండియా బార్బెడోస్లో తన జెండా నాటుతుందని. సో నేను తెలుగులో చెప్తున్నా, అతను హిందీలో ఏం చెప్పాడంటే బార్బెడోస్ మే అప్నా భారత్ కా జెండా గాడెంగే అని చెప్పాడు. దాని అర్థం ఇదే, ఇండియా బార్బెడోస్లో T20 వరల్డ్ కప్ 2024లో జెండా నాటుతుందని. సో ఇక్కడ చూడొచ్చు ద మ్యాన్, ద హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్ డూయింగ్ ఇట్ ఫర్ ది ఇండియా. అందరు పడుకున్నారు. సో అందుకే అయితే ఎనర్జీ అయితే కొంచెం లో అనిపిస్తూ ఉండొచ్చు మీకు. సో రేపు కలుద్దాం గైస్, ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ వస్తూ ఉంటాయి. సో చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.